మహర్షి, ఈ లోకంలో సకల గుణ సంపన్నుడు, సత్యవాక్య పరిపాలకుడు అయిన ఉత్తమ పురుషుడు ఎవరైనా ఉన్నారా? వాల్మీకి. అతడే ఇక్ష్వాకు వంశ తిలకుడైన శ్రీరాముడు. అతని కథే సర్వపాపహరణం. అందమైన నదీ తీరంలో క్రౌంచ పక్షులు ఆనందంగా జంటగా విహరిస్తున్నాయి. పొదల వెనుక నుండి ఒక బోయవాడు కనురెప్ప వేయకుండా రాక్షస ఆనందంతో బాణం సంధిస్తున్నాడు. బాణం తగిలి ఆ మగపావురం రక్తం కక్కుతూ కింద పడింది. దానిని చూసి ఆడపావురం గుండె పగిలేలా రోదించింది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ. ఓరి కిరాతకుడా, నిరపరాధిని చంపిన నీకు శాంతి లభించదు. వాల్మీకి, నీ నోట వచ్చిన ఈ ఛందస్సుతోనే భూమిపై రాముని సంపూర్ణ చరిత్రను కావ్యంగా రచించు. అగ్నిదేవా, ఇదిగో మా ప్రార్థన. మాకు పుత్రులను ప్రసాదించు. స్వాహ. రాజా, ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇవ్వు. నీకు లోకరక్షకులైన పుత్రులు జన్మిస్తారు. దేవీలారా వంశాన్ని ఉద్ధరించే కాలం ఆసన్నమైంది. ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. అయోధ్యపురంలో కౌసల్యాదేవి ఒడిలో నీలమేఘశ్యాముడు రాముడు జన్మించాడు. నా బంగారు తండ్రి, ఏడవకు. పైకి పైకి నన్ను చూడు అన్నయ్య. 15 ఏళ్ల ప్రాయంలో ఉన్న రాముడు, లక్ష్మణుడు విలువిద్యను అభ్యసిస్తూ లక్ష్యాన్ని ఛేదిస్తున్నారు. నేను యజ్ఞం చేస్తున్నాను. దానిని రక్షించడానికి నీ కుమారుడు రాముడు కావాలి. మహర్షి, మీ రాకతో నా జన్మ ధన్యమైంది. మీ కోరిక ఏదైనా నెరవేరుస్తాను. నా యజ్ఞాన్ని మారీచ సుబాహులు ధ్వంసం చేస్తున్నారు. వారిని చంపడానికి నీ జ్యేష్ఠపుత్రుడైన రాముడిని నాతో పంపు. మహర్షి, నా రాముడు ఇంకా చిన్న బాలుడు. రాక్షసులతో ఎలా పోరాడగలడు? నా సైన్యంతో నేనే వస్తాను. రాజా విశ్వామిత్రుని శక్తులు సామాన్యమైనవి కావు. భయపడక రాముడిని పంపించు. మేలు జరుగుతుంది. తండ్రి, ఆశీర్వదించండి. గురుదేవుల రక్షణే మా ప్రథమ కర్తవ్యం. ముందుకు నడవండి, భయపడకండి. ఆ రాక్షసి ఇక్కడే ఉంది. రాముడు తన వింటినారిని గట్టిగా లాగి వదలగా అడవి మొత్తం దద్దరిల్లింది. నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన మానవ సతివులారా, మిమ్మల్ని ప్రాణాతో వదలనా? గురుదేవా, స్త్రీపై బాణం వేయడం ధర్మమేనా? రామా, లోక కంటకురాలైన రాక్షసిని చంపడంలో పాపం లేదు. సంకోచించక బాణం వదులు. రాముడు వదిలిన శరవేగ బాణం తాటక గుండెల్లోకి దూసుకుపోయింది. ఆమె పెద్దగా అరుస్తూ నేలపై పడి ప్రాణాలు విడిచింది. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆకాశం నుండి మారీచ, సుబాహులు రక్తాన్ని, మాంసాన్ని యజ్ఞగుండంపై కురిపిస్తున్నారు. రాముడు మానవాస్త్రాన్ని ప్రయోగించగా ఆ దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరాన ఉన్న సముద్రంలో పడిపోయాడు. నా యజ్ఞం సఫలమైంది. మీ వీరత్వానికి లోకం దాసోహమంటుంది.
లక్ష్మణ! నా యజ్ఞం సఫలమైంది. మీ వీరత్వానికి లోకం దాసోహమంటుంది. అహల్య శాప విమోచనం. మిథిలకు వెళ్లే దారిలో ఒక పాడుబడిన ఆశ్రమంలో ఒక రాతి శిల కనిపిస్తుంది. రాముడి కాలి కింద ఉన్న మట్టి ధూళి ఆ రాతిపై పడింది. ఆ రాయి మెల్లగా కరిగి ఒక దివ్య తేజస్సు గల స్త్రీ రూపంగా మారింది. రామచంద్ర, నీ పాదస్పర్శతో నా శాపం తొలగిపోయింది. నా జన్మ ధన్యమైంది. సభ మధ్యలో వందలాది మంది వీరులు కదలపలేని భారీ ఇనుప పెట్టెలోని శివధనస్సు ఉంది. ఈ భూమిపై వీరులే లేరా? నా కుమార్తె సీతను వివాహం చేసుకునే సత్తా ఎవరికీ లేదా? వత్సారామా, వెళ్ళి ఆ శివధనస్సును ఎత్తు. రాముడు ఎంతో సునాయాసంగా ఒక చేత్తో ఆ భారీ ధనస్సును పైకి లేపాడు. సభలోని వారంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. రాముడు ఆ ధనస్సుకు నారి సంధించి గట్టిగా లాగగా అది పెద్ద శబ్దంతో 2 ముక్కలుగా విరిగిపోయింది. జనక మహారాజు సంతోషంతో లేచి నిలబడగా పక్కన ఉన్న సీతాదేవి చేతిలో పూలమాలతో సిగ్గుపడుతూ రాముని వైపు చూస్తోంది. నా గురువైన శివుని ధనుస్సును విరిచిన రాముడు ఎక్కడా? నా చేతిలోని విష్ణు ధనుస్సును ఎక్కుపెట్టి చూద్దాం. అసాధ్యం. వైష్ణవ ధనుస్సును నువ్వు సంధించగలవని నేను అనుకోలేదు. నా శక్తితో మీ తపశ్శక్తిని హరిస్తున్నాను. పరశురాముడు తన తప్పు తెలుసుకుని రామునికి నమస్కరించి వెనుతిరిగాడు. మంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శారద శతం.